హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. నేను ఇక్కడ సింపుల్ అలాగే టేస్టీ రెసిపీ మీకు చూపిస్తున్నాను. అది వచ్చేసి స్వీట్ అన్నమాట. దీని పేరు పాల్ కేక్ అంటారు. సో ఇది 15 మినిట్స్లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లెడ తీసుకుంటున్నాను. అందులోకి వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు దాకా వీట్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వీట్ ఫ్లోర్కి వచ్చేసి మనం 1/3 కప్ నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిల్క్ పౌడర్ వచ్చేసి టోటల్గా ఆప్షనల్, కావాలనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అది యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/4 స్పూన్ వచ్చేసి నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/4 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనము జల్లించేసుకుందాము. ఇందులో మనము వీట్ ఫ్లోర్ బదులు మనం మైదాతో అయినా యాడ్ చేసుకోవచ్చండి. మైదాతో ప్రిపేర్ చేసుకున్నామంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే మనము వీట్ ఫ్లోర్తో చేయడం వల్ల మనకు కొంచెం సాఫ్ట్గా వస్తుంది. సో ఈ రెండిటికి చేంజెస్ అనేది ఇదే అనమాట. అందుకోసం మనం వీట్ ఫ్లోర్ కానీ మైదానైనా యాడ్ చేసుకోవచ్చు. దానిని ఒకసారి మనము ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. అలా కలుపుకున్నాక నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వచ్చేసి మనకు ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి మనకు ఎక్కువ అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ అనేది ఎప్పుడైనా లేయర్స్ కింద వస్తాయి. అందుకోసం మనం నెయ్యి అనేది ఎక్కువ వరకు యాడ్ చేస్తూ ఉంటాము. అలాగే నేను ఇక్కడ వామ్ మిల్క్ అంటే కాగబెట్టి చల్లార్చుకున్న పాలను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా. ఇందులో వచ్చేసి మనం వాటర్తో దీనిని మిక్స్ చేసుకోమన్నమాట. సో పాలతోనే మనము ఈ ఫ్లోర్ని మొత్తం మిక్స్ చేసుకుంటాం. సేమ్ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగే దీనిని కానీ మిక్స్ చేసుకుంటామండి. ఇది వచ్చేసి మనకు మరీ హార్డ్గా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం సైజులో మనము సాఫ్ట్గా దీనిని మిక్స్ చేసుకుంటాము. సో అలా మిక్స్ చేసేసుకొని దీనిని 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా మొత్తం మనము మిక్స్ చేసుకున్నాము. మరి ఒకటేసారి పాలను యాడ్ చేసుకున్నామంటే తొందరగా మనకు పాలు ఎక్కువైపోయాయంటే మరి ఫ్లోర్ యాడ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకోసం నేను వచ్చేసి ఇక్కడ కొంచెం కొంచెం పాలతోటి నేను ఇది మిక్స్ చేసుకుంటున్నాను. దీనిని కింద మనము చపాతీ పీట కానీ లేదంటే ఫ్లోర్ పైన కానీ బాగా దానిని మనము కలుపుకోవాలి. మనకు ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటే లోపల లేయర్స్ అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలా మనము ఒక 3 మినిట్స్ దాకా నీట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలా మొత్తం నీట్ చేసేసుకొని 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలా మనం హాఫ్గా కట్ చేసుకొని మనము మరి ఒకసారి నీట్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఫ్లోర్ కానీ చపాతీ పీట కానీ దేనిపైన అయినా సరే అండి, మనం కింద ఫ్లోర్ అనేది యాడ్ చేసేసుకోకుండా పర్ఫెక్ట్గా మనము దానిని మనం చపాతీని అయితే ఏ విధంగా రోల్ చేసుకుంటామో చపాతీ కర్రతోటి ఆ విధంగా దీనిని కానీ మనం రోల్ చేసుకుంటాం. కానీ ఇది వచ్చేసి మనం మరీ థిక్ లేయర్ కాకుండా అలానే థిన్ లేయర్ కాకుండా మీడియంగా మనకు ఏ సైజులో కావాలో ఆల్రెడీ మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు బాగా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొంగుతాయి. అందుకోసమని మనం మరీ ఎక్కువ థిక్ లేయర్ అనేది ప్రిపేర్ చేసుకోవద్దు. కొంచెం మీడియం సైజులో నేను చూపిస్తున్నట్లు ఆ సైజులో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అలా రోలింగ్ పిన్ తోటి మనం రోల్ చేసేసుకుందాము. సో చూసారు కదా, సైడ్స్కి మనకు క్రాక్స్ అంటే పగులు వచ్చినా పర్లేదు, ఆ ఎక్స్ట్రా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా కట్ చేసుకుంటాము. ఆ ఎక్స్ట్రా పిండిని మొత్తం మనం రిమూవ్ చేసేసుకుందాము. ఇవి నేను చిన్న చిన్న సైజులో ప్రిపేర్ చేసుకున్నాను అండి. మీకు కావాలి అనుకుంటే పెద్ద సైజులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఏ షేప్లో అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ స్క్వేర్స్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట. అలా మనము సైడ్స్కి మొత్తం ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం మనము తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీగా మనకు 15 మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇది హెవీ స్వీట్ ఉండదు, అలానే మరి తక్కువ స్వీట్ కాకుండా పర్ఫెక్ట్ స్వీట్ అనేది కానీ సెట్ అయిపోతుంది అనమాట. అలా ఇప్పుడు నేను
పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మీకు వచ్చేసి సైజుని బట్టి మనం ఇంట్లో తినే సైజుని చూసుకొని మనము వీటి అన్నిటిని కట్ చేసుకుంటామన్నమాట. అలా అన్నిటినీ మనము రోల్ చేసుకున్న మొత్తం పిండిని మనము పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. ఇలా డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు తినడానికి అలాగే పిల్లలకి కానీ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది చాలా మనము స్టోర్ చేసుకునేది కానీ 10 days దాకా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారా, అలా ఆ లేయర్లో అంటే ఆ థిక్గా ఉండేలాగా మనము వీటిని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని మనం ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు వాటిని ఆయిల్లోకి ఫ్రై చేసుకుందాం. ముందుగానే నేను ఆయిల్ని మొత్తం ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఆయిల్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆ పీసెస్ అన్నిటిని మనం అందులోకి తీసేసుకుందాము. ఇది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. సో ఒకటేసారి మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనేది ఎక్కువ తీసుకొని ఒకటేసారి వాటన్నిటిని మనం ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అది మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసేసుకుందాము. అలా గోల్డెన్ కలర్లోకి రావడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఆల్రెడీ మనము పాల పొడి యాడ్ చేసాం కాబట్టి ఇందులోనే 50% దాకా స్వీట్ అనేది వచ్చేసి ఉంటుంది. ఇలానే ఉత్తగా అయినా మనం తినొచ్చు, లేదు అనుకుంటే వీటిని షుగర్ సిరప్లో తీసుకొని అయినా మనము వీటిని తినొచ్చు అనమాట. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి రాగానే మనకు కలర్ అనేది చాలా బాగుంది, అలాగే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుంది. వాటన్నిటిని మనం ఇప్పుడు ఒక టిష్యూలోకి తీసుకుందాము. మనకు షుగర్ సిరప్ వచ్చేసి నేను ఇక్కడ మరి తీగ పాకం కాకుండా అలానే మరి వాటరీగా కాకుండా కొంచెం జస్ట్ మనం ఇలా టచ్ చేస్తే తీగ పాకంలా అంటే తీగలాగా వస్తే సరిపోతుంది. మరి తీగ పాకం అంటే అది మనము స్టోర్ చేసుకున్నా సరే తొందరగా మనకు షుగర్ సిరప్ అనేది గట్టి పడుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మరి ఎక్కువ తీగ పాకం అనేది రాకూడదండి. మనము జిలేబీలు వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం పాకం తెచ్చుకుంటామో ఆ విధంగా దీనికి కానీ పాకం తీసుకుంటాము. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, అలాగే మనకు ఇప్పుడు మనం ఫ్రై చేసిన పీసెస్ అని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం యాడ్ చేసామంటే ఇది ఒక 3 hours దాకా పాకంలో పెట్టేసామంటే పర్ఫెక్ట్గా ఆ పాకంని మొత్తం సోక్ చేసేసుకొని బాగా సాఫ్ట్గా అలాగే స్వీట్ అనేది కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూసారు కదా, షుగర్ పాకం అనేది నేను ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు మనకు ఏ వాటర్ లిక్విడ్గా ఏ కన్సిస్టెన్సీలో ఉందో చూసుకొని మనము యాడ్ చేసుకుంటాం. ఆఫ్టర్ నేను ఇక్కడ 3 hours తర్వాత చూపించంటే మనకు సాఫ్ట్గా అలాగే బాగా లోపల ప్లఫీగా కానీ వచ్చేస్తాయి. సో ఫైనల్గా మనకు పాల్ కేక్ అనేది 15 minutesలో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు పాల్ కేక్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.